నిన్నటి దినమున నిర్గమకాండం యొక్క వివరణ మనం నేర్చుకొని ఉన్నాం. దానిలో మనం గ్రహించవలసింది ప్రాముఖ్యమైనది దేవుని యొక్క నివాస స్థలం, దేవుని యొక్క మందిరం. దేవుని మందిరం ఏది, దేవుడు నివసించే స్థలం ఏది అని మనం కొద్దిసేపు గ్రంథం తెరిచి ఆలోచన చేసుకొని లేవియ కాండంలోకి వెళ్దాం. ఈ రోజున మనుషులు దేవుడు ఎక్కడ నివసిస్తాడో, ఆయన్ని ఎక్కడ కలుసుకోవాలో, ఆయన్ని ఎక్కడ ఆరాధన చేయాలో ఎరుగని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. కాబట్టి దేవుని నివాస స్థలం ఏది అని మొదటిగా మనము ఈ పాఠాన్ని చూసి ముందుకు వెళ్తాం. దేవుని నివాస స్థలం ఏది? నివాస స్థలము ఏది? పరలోకమందున్న దేవుడు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. భౌతికమైన రాతి కట్టడాల్లో దేవుడు నివాసము చేయడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుతాం ఇలాగూ. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదివితే, జగత్తును అందరి సమస్తమును రూపించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని చెప్పాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో భౌతికమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు అనేది మొదటిగా మనం గ్రహించాలి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతము అంటే చేతులతో కట్టబడినది. చేతులతో కట్టబడిన దేవాలయాలలో దేవుడు నివాసం చేయడు. ఎందుకంటే ఆయన సింహాసనము ఆకాశము, ఆయన పాదపీఠము భూమి అయి ఉంది. మహోన్నతుడైన దేవుడు పరలోకంలో నివాసం చేస్తాడు. ఆయన నివాస స్థలం పరలోకం. వాస్తవానికి ఆత్మ అయ్యున్న దేవుణ్ణి ఈ భౌతికమైన మందిరాల్లో మనము ఇమిడ్చలేం. దేవుడా నువ్వు ఇక్కడ ఉండు, ఈ స్థలంలో ఉండు అని ఆయన్ని మనము చెప్పలేం. భౌతికమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. భౌతికమైన ఆలయాల్లో ఆయన సేవింపబడడు. ఆయన పరలోకమందు నివాసం చేస్తాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలలో లేఖన భాగం ఇలాగూ తెలియజేస్తూ దేవుడు యెహోవా దేవుడు ఇలాగూ ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించిన ఏపాటిది? అవన్నీ నా హస్తకృతములు అని నా వలన కలిగినవి, అవి నా వలన కలిగినవని యెహోవా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచూ ఉండునో వారినే దృష్టి ఉంచుచున్నాను అన్నాడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటది? మనుషులు కట్టిన భౌతికమైన దేవాలయాల మీద ఉంటుందా? ఉండదు. మరి ఎవరి మీద ఉంటది? ఎవరినైతే దీనుడై రెండు నలిగిన హృదయం కలిగిన వాడై
3 నా మాట విని వణుకుచూ ఉంటాడో వారినే దృష్టించుచున్నాను అని చెప్పాడు. దేవుని మాట విని వణికేవారు ఆయన మాటకు భయపడేవారు, ఇలాంటి వాడిని నేను దృష్టి ఉంచుతూ ఉన్నాను అన్నాడు. దేవుడు ఎవరైతే దీనత్వం కలిగి నలిగిన హృదయం కలిగి దేవుని మాటకు భయపడుతూ ఉంటారో వణుకుతూ ఉంటారో వారిని దృష్టించుతాడు. ఆయన దృష్టి వాడి మీద ఉంటుంది. దీన స్వభావం కలిగిన వ్యక్తి మీద దేవుని దృష్టి ఉంటుంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దేవుడు భౌతికమైన ఆలయాల మీద దృష్టి ఉండదు కానీ ఆయనకు. యెషయా గ్రంథం 56 15వ వచనంలో, క్షమించండి 57:15. 57:15 యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో, మహాదేవుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచు ఉన్నాను. దేవుని యొక్క నివాస స్థలము మానవుని యొక్క హృదయమే. వాస్తవానికి దేవుడు నివసించే స్థలం అది. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై ఉంటాడో వాడిని దృష్టించుతున్నాను. వినయం గల వారిని తృప్తిపరచడానికి, వినయం గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను అని చెప్పాడు అనమాట. దేవుని యొక్క మనస్సు అది. దేవుని యొక్క మనస్సు, ఆయన ఉండే స్థలము మానవ హృదయం. అయితే మనుషులు ఏం చేశారంటే దేవునికి దేవాలయం కట్టాలి. దేవుని మనస్సు ఎరుక్కోకుండా మనుషులు దేవునికి దేవాలయం భౌతికంగా రాళ్లతో వేల కోట్ల రూపాయలు పెట్టి చర్చిలు కట్టే వాళ్ళు ఉన్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టి దేవుని పేరున దేవాలయాలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని మనస్సు భౌతికమైన దేవాలయం మీద లేదు. ఇది మొదటిగా మనం గ్రహించాలి. ఆయనకంటూ ఒక నివాస స్థలము ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నివాస స్థలము ఆయన కోరిన స్థానం. అది నువ్వు గమనించాలా. పూర్వకాలం మనం నిర్గమకాండంలో మనం చూసాం, ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు ఒక గుడారమును వేయించుకున్నాడు. నిన్నటి దినం నేర్చుకున్నాం, గుడారం వేయించుకున్నాడు. ఆ గుడారము మోషే కాలం మొదలుకొని దావీదు వరకు, ఇశ్రాయేలీలను ఏలుబడి చేసే దావీదు వరకు దేవుడు గుడారంలోనే నివసించాడు. ఇశ్రాయేలీయులారా నాకు ఒక మందిరం కట్టండి అని దేవుడు ఎప్పుడే గాని ఎవరినే గాని అడగలేదు. కానీ దావీదు దేవునికి గుడి కట్టాలని ఆలోచన చేశాడు. గొర్రెలు కాచుకుంటున్న నన్ను దేవుడు పిలిచి, ఇశ్రాయేల్ ప్రజలైన నీ జనాంగం మీద నాకు అధికారాన్ని ఇచ్చావు దేవా, నేను భవనంలో ఉన్నాను, నీ గుడారమేమో ఎండ పొద్దున ఎండ వేళన ఎండకుంది, వానకి తడుస్తుంది, నీకు ఒక మందిరం కడతాను అని దావీదు యొక్క హృదయంలో దేవునికి మందిరం కట్టాలన్న ఆలోచన వచ్చింది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం మొదటి వచనం నుంచి మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం నుండి దావీదు దేవునికి గుడి కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి మొదటి వచనం నుండి మనం చదివితే,
లేఖన భాగము ఇలాగ తెలియజేస్తూ ఉంది. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చాడు. అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను అను ప్రవక్తను పిలువనంపించి ప్రవక్తను పిలిపించాడు దావీదు. నేను దేవదారు మ్రాను చేత కట్టబడిన నగరునందు నివాసం చేస్తున్నాను. దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అనగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమని అనేను. అయితే ఆ రాత్రి నాతానికి దేవుని సందేశం వచ్చింది. యెహోవాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి దావీదుతో ఇలాగ చెప్పు, యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తుంది ఏంటంటే, దావీదు జాగ్రత్త విను, నాకు నివాస స్థలముగా ఒక మందిరమును కట్టింతువా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుటకై నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితో దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని అదనమాట. దేవుడు ఎవరిని అడగడు. దావీదును కూడా అడగలేదు. కానీ దావీదు యొక్క మనస్సు దేవునికి మందిరం కట్టాలి అని, భౌతికమైన మందిరం గురించి ఆలోచన చేశాడు దావీదు. అయితే దేవుడు దావీదుకి తాను తన మనసులో ఉన్న మందిరం గురించి చెప్పాడు. 12వ వచనం నుండి మనం చదువుతాము లేఖన భాగాలు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మనసులో ఉన్న మందిరం గురించి దావీదుకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నాతాను ప్రవక్త ద్వారా. నీ దినములు అంటే దావీదు సమాధిలోనికి పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత అన్నమాట. నీ దినములు సంపూర్ణములైన తర్వాత నీ పితరులతో కూడా నీవు నిద్రించిన తర్వాత, పితరులతో నిద్రించడం అంటే సమాధిలోకి పోవడము, చనిపోవడం. నీ పితరులతో పాటు నువ్వు నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతనికి నేనేమిస్తానంటే మొట్టమొదటిగా రాజ్యాన్ని ఇస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచదు. ఘనత కొరకు మందిరం, నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము స్థిరముగా ఉండనిస్తాను, నేను శాశ్వత కాలం ఉంటది అని చెప్పేశాడు. దావీదు చనిపోయిన తర్వాత దావీదు సంతానంలో నుండి, దావీదు యూదా గోత్రంలో నుండి ఒకరిని పుట్టించి అతనిని రాజ్యాన్ని అతనికి అప్పగించి అతని చేత నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటానులే అని చెప్పాడు దావీదుతో దేవుడు. కీర్తన 89వ కీర్తనలో ఈ విషయాన్ని మనం చదువుతాం. కీర్తన 89వ కీర్తన 49వ వచనం నుండి చూద్దాం ఒకసారి. కీర్తన 89 లేఖన భాగం చూస్తాం ఒకసారి. కీర్తన 89వ కీర్తన, కీర్తనకారుడు ఈ విషయాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నాడు. 89వ కీర్తన ప్రత్యేకించి 28వ వచనం నుండి చదువుతాం. 20 నుంచి చదువుతాం. 20 నుంచి, నా సేవకుడైన దావీదును నేను కనుకొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో, బాగా గుర్తుపెట్టుకోండి, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి తిని నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలం అతనికి బలపరచును.
ఏ శత్రువును అతనికి జయమునందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టు వారిని అందరినీ మొత్తెదను. నా విశ్వాసతను నా కృపను అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి గుర్తు పెట్టుకోండి, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నరుల మీద నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నువ్వు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజుల్లో అత్యున్నతునిగా ఉంచెదను. నిత్యం అతనికి తోడుగా నుండజేసేదనని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానం ఉంటది. శాశ్వత కాలం, నాశనం కాని అన్నమాట. శాశ్వత కాలం అతని సంతానం ఉండును. శాశ్వత కాలం వరకు, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం ఉంటది. నేను నిలిపేదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రాన్ని విడిచి నా న్యాయ విధులను ఆచరింపకపోతే అపవిత్రపరిచి ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటును దండముతోను దెబ్బలతోను శిక్షించదను. కానీ నా కృప బొత్తిగా ఎడము చేయను. నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలని మార్చను. అతని సంతానము బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాడు. అతని సంతానము శాశ్వతముగా శాశ్వతంగా ఉండునని. అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిలో ఉండునని. చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచునని. మెంట నుండి సాక్షి. మింట అంటే ఆకాశం. ఆకాశం ఉన్న సాక్షి స్థిరంగా నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడునని తోడని నేను ప్రమాణం చేసి తిని నేను అబద్ధమాడినా. కాబట్టి దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. ఒకటి నిబంధన అదే, ప్రమాణం అదే. దావీదు, నువ్వు నా కొరకు మందిరం కట్టాలనుకుంటున్నావు కదా, అయితే నీ వద్దు. నీ మనసులో ఉన్న మందిరం భౌతికమైన మందిరం, నా మనసులో ఉన్న మందిరము ఆత్మ సంబంధమైన మందిరము. అది నీ సంతానంలో నుండి ఒకడు వస్తాడు, అతని చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను. అతడు నీ సింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళ్తాడు అని చెప్పేశాడు. దావీదు సంతానము, దావీదు యొక్క చిగురు వాస్తవానికి యేసుక్రీస్తు వచ్చి దేవునికి ఒక మందిరం కడతాడు. అది భౌతికమైన మందిరం కాదు, ఆత్మ సంబంధమైన మందిరం. మనం ఇందాక చదివాం, భౌతికమైన మందిరాల్లో దేవుడు నివాసము చెయ్యడు. ఆయన మనసులో ఉన్నదంతా ఆయన ఆత్మ కనుక ఆయన మందిరం ఆత్మ సంబంధమైనదై ఉండాలని ఆయన కోరిక. కాబట్టి యేసు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టించుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ దావీదు ఏమనుకున్నాడంటే, నా కుమారుడు ఉన్నాడు కదా సొలొమోనుకి తాను చివరి దినాలలో ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. నా కుమారుడా, కూర్చో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతావు. అయితే గుర్తుపెట్టుకో, దేవునికి మందిరం కట్టాలా. భౌతికమైన మందిరం గురించి సొలొమోన్ని కూర్చోబెట్టి ఈ విషయాలు తెలియజేశాడు దావీదు. సొలొమోన్ ఏం చేశాడంటే, ప్రారంభంలో భక్తి కలిగిన వాడై దేవునికి ఒక మందిరం కట్టాడు. బంగారు దేవాలయం, వాస్తవానికి బంగారంతో పొదిగించాడు. దేవదారు మ్రాణులు తూరు దేశం నుండి తెప్పించి వాటిని బాగా పలకలుగా చెక్కి దేవునికి మందిరాన్ని కట్టి ఆ పలకలకి బంగారంతో పొదిగించి, బంగారు రేకులు పొదిగించి మందిరం కట్టాడు. నిర్గమ కాండంలో ఏర్పాటు చేయబడిన గుడారము సొలొమోను కాలానికి అది భౌతికమైన మందిరముగా రూపుదిద్దబడింది. అయితే ఆ మందిరంలో దేవుడు ఉంటాడా? సొలొమోనుకు కూడా తెలుసు, ఆ మందిరంలో నీవు ఉండవు దేవా అని. చదువుతాం, ఇలాగ రాయబడింది. రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో
సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం, క్షమించండి, 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇశ్రాయేలు దేవా, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనంలో, ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు, అదిగో చెప్తున్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మరి ఎందుకు కట్టావు బంగారు దేవాలయం? మరి ఎందుకు కట్టావు? ఆకాశము మహాకాశములను నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థన విన్నపములను అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను నా ప్రార్థన ఆలకించు తండ్రి దేవా, ఆలకించు. నువ్వు ఉండవు దీంట్లో నాకు తెలుసు. అయితే నీ ఘనత నుంచు, నీ మహిమ నుంచు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ మందిరపు తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించు తండ్రి అని ఒక 10 విన్నపాలు సొలొమోను ఆ రోజున దేవుని మందిరం పూర్తయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడు. ఈ మందిరంలో నువ్వు ఉండవు నాకు తెలుసు. అయితే నీ ఘనత, నీ మహిమ నుంచి ఎవరైనా ఈ మందిరపు తట్టు తిరిగి పాపం చేసిన వాడు తిరిగి ప్రార్థన చేస్తే వాడిని పరిశుద్ధినిగా చెయ్యి. నీ శత్రువులు ఎవరైనా వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని కొల్లబెట్టుకొని పోయి వాటిని దాసులుగా పట్టుకొని పోయిన తర్వాత పరదేశంలో ఉన్న నీ ప్రజలైన వారు ఈ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి మొర ఆలకించి ఆ చెరసాలలో నుండి, ఆ బందీకాణాల నుంచి వారిని విడిపించు దేవా అని 10 విజ్ఞాపనలు చేశాడు సొలొమోను. దేవుడు కోరుకున్నది భౌతికమైన మందిరం కాదు అనేది మనం తేటగా గ్రహించాల. మనుషుల చేతులతో హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివాసం చేయుడు. ఆయన మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సు. సరే, భౌతికమైన మందిరాన్ని సొలొమోను కట్టినప్పుడు అతని ఆలోచన ఇది. ఈ మందిరము సుమారు బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి సంపూర్ణంగా దీన్ని మొత్తము కాల్ చేశాడు. దానికి ఉన్న బంగారు రేకునంతా పీక్కుని తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ మందిరంలో ఉన్న బంగారు పాత్రలని, ఉపకరణాలన్నిటినీ బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. మందిరం లేదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. భౌతికమైన దేవాలయము బబులోను రాజు వచ్చి సంపూర్ణంగా ధ్వంసం చేసి దాంట్లో ఉపకరణాలన్నిటినీ తన దేశానికి తీసుకొని పోయి దాన్ని అగ్ని పెట్టి రాచిపెట్టి దాన్ని కాల్ చేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము చివరి అధ్యాయంలో ఈ విషయాలు మనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము చివరి అధ్యాయము 36వ అధ్యాయము 17వ వచనం నుండి చదివితే ఇలాగ రాయబడింది. 17వ వచనం నుండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం నుండి, ఆయన వారి మీద కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి అదిగో పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను మందిరంలోనే యవనస్తులను చంపేశాడు. బబులోను రాజు యవనులను ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారి ఎందైనను అందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాను. బబులోను రాజు బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాట, పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ, వస్తువులన్నింటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనేమి దొరికిన ద్రవ్యం అంతా బబులోనుకు తీసుకొని పోయి
అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి అమ్మో నగరాలన్నిటినీ కాల్చి ప్రశస్తమైన వస్తువులు శ్మశాన వాటిగా మారిపోయింది యెరూషలేము. భౌతికమైన మందిరము బుగ్గిపాలైంది. బుగ్గిపాలుగా చేయించింది ఎవరు? దేవుడే. ఎవరి చేత? బబులోను రాజు చేత. ఎందుకు? తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఈ భౌతికమైన మందిరాన్ని చూసుకొని మా దగ్గర దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. వాళ్ళు భౌతికమైన మందిరాన్ని మా మధ్యలో ఉంది కాబట్టి దేవుడు మా మధ్యలో ఉన్నాడు అనుకుంటున్నారు ఇశ్రాయేలీలు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ దేవుడు ఇంకా మా మధ్యలోనే ఉన్నాడు అని పొరపాటు పడుతున్న మనుషులకి బుద్ధి చెప్పాడు దేవుడు. మందిరం మీ మధ్యలో ఉంటే నేనున్నట్టు కాదు, నేనున్నట్టు కాదు. మీరు నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి నడిచారు, నాకు విరోధంగా తిరిగారు. సమాధానమని మాట్లాడుకుంటూ కనీసం నా ఆజ్ఞలు పట్టించుకోలేదు మీరు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని వారి మధ్యలో ఉన్న తన మందిరాన్ని, భౌతికమైన మందిరాన్ని సంపూర్ణంగా బబులోను రాజుని పిలిపించి దాన్ని తగలబెట్టించేశాడు అనమాట. తగలబెట్టించేశాడు. బబులోను చెర ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను చెర 70 సంవత్సరాలు. ఇశ్రాయేలీలు యూదులు బబులోను చెరకు పోయారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కోరేషు, మాదియ పారసిక రాజు కోరేషు ఆధ్వర్యంలో మరలా దేవుని మందిరము భౌతికంగా నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. చదువుతాం, లేఖన భాగాలు ఇలాగ రాయబడ్డాయి. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో, బాగా గుర్తుపెట్టుకోండి, ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమునంతటిని చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటించి ప్రకటన చేయించాను. కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, అదన్నమాట, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను కోరేషు చేతికి అప్పగించాడు దేవుడే. యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞించి ఉన్నాడు. కావున ఎవరు యెహోవా దేవుని జనులు? ఎవరు? అయ్యా ఎవరాళ్ళు? యూదులు. యూదులు ఏం చేశారంటే, వాళ్ళలో నాయకులు యెహోషువ, జెరుబ్బాబెలు అని 2 నాయకులు కోరేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము యూదా జనాంగం అండి, యెహోవా దేవుడు అండి మాకు అని మాట్లాడి, వారు ఏం చేశారంటే దేవుని మందిరాన్ని కట్టడానికి, మరలా పునరుద్ధరించడానికి, ప్రారంభించడానికి వాళ్ళు మరలా యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో వారు ఏం చేశారంటే దేవునికి మందిరం కట్టడాన్ని ప్రారంభించారు. ఆ మందిరం కట్టడానికి ప్రారంభించేటప్పుడు మందిరం ఏమైపోయింది? అది అగ్ని చేత రాళ్ళన్నీ కాలిపోయాయి. రాళ్ళు అగ్ని చేత కాల్చబడ్డాయి. అలాంటి రాళ్లతో మందిరాన్ని కడతారా ఇప్పుడు? మునుపు మందిరం ఎంత గొప్పది, ఇప్పుడు మనం కట్టనుద్దేశించిన మందిరం ఏ పాటిది అని వాళ్ళు దీనాలోచనలో పడిపోతే దేవుడు వారికి సహకరించాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో దేవుని మందిరమును గూర్చి దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా యెహోషువ జెరుబ్బాబెలుకి ఇచ్చిన సందేశం అన్నమాట. ఇది యెహోషువ జెరుబ్బాబెలుకి ఇచ్చిన సందేశం ఏంటంటే చెబుతున్నాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని నివాస స్థలం భౌతికమైన మందిరం కాదు, ఆయన మనసు వేరే. అది మనం గుర్తించాలి.
మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, జకర్యాకి ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు ఏమనగా, చెరపట్టబడిన వారిలో ఎవరు చెరపట్టబడ్డారు? యూదులు. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఇప్పుడు విడుదలయ్యారు. కోరేష్ కాలంలో విడుదలయ్యారు. చెరపట్టబడిన వారిలో నుండి బబులోను నుండి వచ్చిన ఎల్దయి టోబియా యోదయ అనువారు జపన్య కుమారుడగు యోషియా ఇంట దిగి ఉండిరి. వారు చేరిన దినముననే నీవు వారి ఇంటికి పోయి వారి దగ్గర వారిని అడిగి వెండి బంగారాలు తీసుకుని ఒక కిరీటం చేయి. వెండి బంగారాలు తీసుకుని ఒక కిరీటం చేయి. ప్రధాన యాజకుడును యెహోయాజాదకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు అదనమాట. చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలంలో నుండి, ఆ చిగురు దావీదు చిగురు. వాస్తవానికి చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో చిగుర్చును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడే ఆలయమును కట్టును. బాగా గుర్తుపెట్టుకోండి. అతడే ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. అదిగో రాజ్యం. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా, సింహాసనాసీనుడు రాజ్యం వెళ్తాడు. ఒకటి, అతడే యాజకత్వం కూడా చేస్తాడు. యాజకుడు కూడా అతనే. 2 పదవులు అన్నమాట యేసు ప్రభుకి. 2 పదవులు. ఒకటి, సింహాసనం మీద కూర్చొని రాజుగా ఏళ్తాడు. రెండవది, దేవుని మందిరంలో యాజకత్వము చేస్తాడు. ఆలయాన్ని కట్టేవాడు ఆయన. చిగురు. ఆ చిగురు ప్రభు అయిన యేసు ప్రభు భూమి మీద బతికున్న దినాలలో 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని భౌతికమైన ఆలయాన్ని కట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా? మరి దేవుడేమో తన ప్రవక్త ద్వారా చిగురు అనేవాడు వస్తాడు, అతని చేత మందిరం కట్టించుకుంటాను అన్నాడే. యేసు ప్రభు కట్టే మందిరం ఏంటి అసలు? మందిరం ఏంటి? ఆయన కట్టే మందిరము సంఘం. దేవుని మందిరము సంఘం. దేవుని నివాస స్థలం సంఘం. దాంట్లో దేవుడు నివసిస్తాడు. యేసు ప్రభు రాజై పరిపాలన చేస్తాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో. కీర్తన గ్రంథము 2వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభువుని గురించి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద, పరిశుద్ధ పర్వతమైన సీయోను, నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. దయచేసి గుర్తు పెట్టుకోండి. సీనాయి పర్వతం వేరే, సియోను పర్వతము వేరే. సీనాయి పర్వతము ఆ రోజున ధర్మశాస్త్రం ఇవ్వబడిన స్థలం. మోషే కొండ మీదకి వెళ్ళిన స్థలం సీనాయి పర్వతం. గుడారం ఏర్పరచబడడానికి ముందు మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు దేవుడు పిలిస్తే. అది వేరే, ఇది వేరే. సియోను పర్వతం. పర్వతం అంటే పర్వతం కాదు. పర్వతం అంటే రాజ్యాధికారం. సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడం నేను వివరించదను. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను, కట్టడం నేను వివరించాను. యెహోవా దేవుడు యేసు ప్రభుకి సెలవిచ్చిన మాట చెబుతున్నాడు. నీవు నా కుమారుడవి, నేడు నిన్ను కని ఉన్నాను. అదనమాట. యేసు ప్రభు రాజుగా చేయబడినప్పుడు యేసు దేవుని కుమారుడు. యేసు రాజు కాకపోతే దేవుని కుమారుడు అయ్యే అవకాశమే లేదు. యేసు రాజు అయితే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దేవుని కొరకు మనుషుల్ని కొని ఒక మందిరముగా నిర్మిస్తాడు అన్నమాట.
యేసు ప్రభు కట్టేది భౌతికమైన రాళ్లతో కట్టే మందిరం కాదు, ఆయన మనుషులతో కట్టే మందిరం. అది మనుషులతో. దేవుడు హృదయాల్లో నివాసం చేస్తాడని చదివాం కదా మొదట్లో. మానవ హృదయాలు దేవుని నివాస స్థలంగా ఉండడానికి యేసు ప్రభు మనుషుల హృదయాల్ని మలుస్తాడు. అలా మలవబడిన వాళ్ళే క్రీస్తు ప్రభు సంఘం. చదువుతాం, ముందుకు వెళ్దాం. దేవుడు నివాస స్థలంగా కోరుకున్నది సియోను పర్వతాన్ని. కీర్తన 132 కీర్తన 132 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కీర్తన 132 కీర్తన యెహోవా 13వ వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. అదన్నమాట. 132:13 సియోనుని ఏర్పాటు చేసుకున్నాడంట. చెప్పాను నివాస స్థలముగా. సియోను క్రీస్తు సంఘానికి పాత నిబంధన ప్రవచనం అది. సియోన్ అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు ఏలుబడి జరిగే స్థలం. నేను సియోనును నివాస స్థలంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాను. తనకు నివాస స్థలము దాన్ని కోరుకొని ఉన్నాను. నేను కోరిన స్థానం. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండునట్లు ఇక్కడనే నివసించదను. ఎక్కడ? సియోన్లో. సియోన్ అంటే క్రీస్తు సంఘంలో నివాసం చేస్తాడు దేవుడు. యేసు ప్రభు యొక్క పరిపాలన ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారే దేవుని సంఘం, వారే క్రీస్తు సంఘం. అక్కడ ఆరాధన కోరుకున్నాడు, అక్కడ నివాస స్థలంగా ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు కోరుకున్న స్థలము సియోన్లో యేసు ప్రభు యొక్క పరిపాలన ఉంటుంది. గొర్రెపిల్ల అక్కడ పరిపాలన చేస్తూ ఉంటుంది. సియోను యొక్క రాజ్యము ఏలుబడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడి నివాస స్థలం అది. యేసు ప్రభు యొక్క పరిపాలన లేకోకుండా దేవుడు అక్కడ ఉండడు. చదువుతాం, లేఖన భాగాలు ఇలా రాయబడింది. దేవుని నివాస స్థలము, దాన్ని యెషయా ప్రవక్త ఏం చెప్పాడంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం 2వ వచనం నుండి మనం చదువుతాం. 2వ అధ్యాయం 2వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములు పర్వతముల పైన. అంత్య దినములలో అన్నాడు. చూడండి, అంత్య దినములు అంటే ఏ అంత్య దినాలు? ఈ సృష్టికి అంత్య దినాలా? కాదు, ధర్మశాస్త్రానికి అంత్య దినాలు. యేసు ప్రభువు భూమి మీద పుట్టి పాపం లేకుండా బ్రతికి కల్వరి శిలువలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అన్నమాట. సంపూర్ణంగా దాన్ని కొట్టేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడు. ధర్మశాస్త్రానికి అంత్య దినాలు అన్నమాట, చివరి దినాలు అవి. అంత్య దినములలో పర్వతం అంటే చెప్పాను మీకు, సింహాసనాలు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి కొండలంటే కొండలు కాదు, సింహాసనాలు, భూలోక రాజ్యాలు అన్నమాట. భూలోకాన్ని పరిపాలన చేసిన రాజ్యాలు మనందరికీ తెలుసు. బబులోన్ రాజ్యం, తర్వాత మాదీయ పారసిక రాజ్యం, తర్వాత గ్రీకు రాజ్యం, తర్వాత రోమన్ రాజ్యం. కొత్త కాలంలో దేవుడు ఒక మందిరం కట్టించాడు. అది యెహోవా మందిరము అనబడింది. మందిర పర్వతం అన్నాడు. మందిరము పర్వతం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మందిరంలో యాజకత్వం చేసే యాజకులు ఉంటారు, పర్వతం మీద ఏలుబడి చేసే రాజులు ఉంటారు. యేసు ప్రభు రాజు, అలాగనే యాజకుడు. కీర్తన 110 కీర్తన 4వ వచనంలో యేసు ప్రభు రాజు, అలాగనే యాజకుడై ఉన్నాడు. దేవుని మందిరంలో సేవ చేసే యాజకుడు యేసు ప్రభు, రాజ్యాన్ని ఏలుబడి చేసే చక్రవర్తి కూడా యేసు ప్రభువే.
కీర్తన 110వ కీర్తన 4వ వచనంలో ఈ మాట రాయబడింది. మెల్కీసెదెకు క్రమం చొప్పున మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై నీవు నిరంతరము యాజకుడవై ఉండువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభు నీ కుడిపార్శ్వం నుండి అదన్నమాట. ప్రభు కుడిపార్శ్వమున ఉండి నీ కోపదినమున నీ కోపదినమున రాజును నలగొట్టు. అదన్నమాట. కాబట్టి యేసు ప్రభు మృతులలో నుండి ఎప్పుడైతే లేపబడ్డాడో అప్పుడు రాజు, దేవుని కుమారుడు, దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ప్రకారంగా దావీదు యొక్క సింహాసనాన్ని యేసు ప్రభుకి ఇచ్చాడు. దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు రాజై పరిపాలన చేస్తాడు ఒక ప్రక్క, మరో ప్రక్క ఆయన దేవుని మందిరాన్ని తానే కడతాడు. ఆ మందిరంలో యాజకత్వం కూడా తానే చేస్తాడు. అక్కడ దేవుడు నివాసం ఉంటాడు. లేఖన భాగాల్లో మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున యేసుక్రీస్తు యాజకుడై ఉన్నాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివాం. ఆయనే యెహోవా ఆలయమును కట్టును, ఆయనే సింహాసనాసీనుడై యాజకత్వం చేయును అన్నాడు అన్నమాట. యాజకత్వము సింహాసనం రెండు ఎవరు చేస్తారు? యేసు ప్రభు చేస్తారు. దేవుని మందిరంలో చేస్తారు. యేసు ప్రభు కట్టే మందిరము సంఘము అని చెప్పాను మీకు. చదువుతాం. ఇలాగ రాయబడింది మత్తయి సువార్త, దానికంటే ముందు లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయము 30వ వచనంలో, 1వ అధ్యాయం 30వ వచనంలో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి మరియా దేవదూత ప్రత్యక్షమై మరియకు ఈ విషయం చెబుతుంది. దయాప్రాకురాలా, నీకు శుభం కలుగును గాక అనగానే ఆ శుభవచనం ఏమిటో అని ఆశ్చర్యపడిపోతుంది మరియా. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై, ఎవరు? యేసు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగాయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును అని. కాబట్టి దావీదు సంతానంలో నుండి, దావీదు నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీ గర్భఫలంలో నుండి ఒకరిని హెచ్చించి నీ సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టి అతనితో మందిరం కట్టించుకుంటా. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను అని దావీదుతో ప్రమాణం చేశాడు. అబద్ధమాడజాలని దేవుడు దావీదుతో చేసిన ప్రమాణాన్ని యేసు ప్రభు ద్వారా నెరవేర్చాడు. యేసు ప్రభు భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో పాపాన్ని ఓడించాడు. అపవాదిని ఓడించాడు. రెండవది, ఆయన మరణాన్ని గెలిచాడు. మూడవది, పునరుత్థానంలో యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో లోకాన్ని పరిపాలన చేసేవాడు అపవాది. వాస్తవానికి అపవాది పరిపాలన చేస్తూ ఉండేవాడు లోకాన్ని యేసు ప్రభు ఉన్న దినాల్లో. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే అపవాది మీద యుద్ధాన్ని ప్రకటించాడు. 30వ ఏట యేసు ప్రభు బాప్తిస్మం పొంది నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 దినాల పాటు అరణ్యంలో అపవాదితో పెనుగులాడాడు. అపవాది పలు రకాలుగా శోధించింది యేసు ప్రభువుని, కానీ యేసు ప్రభువుని లోపరుచుకోలేకపోయింది. ఆ రోజు నుంచి అపవాదికి యేసు ప్రభుకి యుద్ధం జరుగుతూనే ఉంది. కల్వరి శిలువలో ఈ యుద్ధము ముదిరిపోయింది. ఎటు తిరిగైనా నీ చేత పాపం చేయిస్తానని అపవాది, నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం పాపం చేయనని యేసు ప్రభు. ఇద్దరు సవాళ్ళ మీద సవాల్. అపవాది యేసు ప్రభు చేత
పాపం చేయించుకోలేక ఓడిపోయాడు. యేసు ప్రభు పాపం చేయలా. పాపం చేసిన వాడిని పాతాళం మింగుతుంది. యేసు ప్రభు పాపం చేయలా. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానుడు అవ్వడానికి అర్హుడు అన్నమాట. దేవుడు యేసు ప్రభువుని 3వ దినమున తిరిగి లేపాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడో అప్పుడు ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో యేసు ప్రభువుకి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం ఎవరికి జరుగుతుంది? రాజులకు జరుగుతుంది. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి రాజు అయ్యాడు. చదువు అక్కడే రాయబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. దావీదుతో దేవుడు చేసిన ఆ ప్రమాణము నెరవేర్చబడింది అన్నమాట. 24వ వచనం నుండి చదువుతాం. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళుపట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీకు నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. అయితే అతడు ప్రవక్త అయి ఉండెను గనక దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఒక వ్యక్తి రక్షింపబడాలంటే యేసుని రాజు అని అంగీకరించాలా, రాజు అని విశ్వాసం ఉంచాలా. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణ ప్రకారంగా యేసు దేవుని కుమారుడు, రాజు. మొదటి ప్రసంగంలోనే పరిశుద్ధాత్మ పేతురు ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. దేనికి మేమందరం సాక్షులం. ఆయన దేవుడి కుడి పార్శ్వమున, ఆయన తన కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము చాలు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడే హెచ్చింపబడ్డాడు? దేవుడి కుడి పార్శ్వానికి హెచ్చింపబడ్డాడు. దేవుడి కుడి పార్శ్వము దావీదు యొక్క సింహాసనం. 36వ వచనంలో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువేసిన యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినారు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఏమయ్యాడు? ఇప్పుడు ఏమై ఉన్నాడు? రాజు రాజ్య పరిపాలన చేస్తాడు. దావీదు, నీ సంతతిలో నుండి ఒకరిని హెచ్చించి శాశ్వతంగా రాజుని చేస్తానయ్యా
రాజ్యాధికారాన్ని ఇస్తాను, ఒక పని అయిపోయింది. అతని చేత మందిరం కట్టించుకుంటాను నేను అని చెప్పాడే. యేసు ప్రభు కట్టే మందిరము భౌతికమైన ఆలయం కాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి లేఖన భాగాన్ని జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి. వారు ఆ, కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా ఏలియానియు, కొందరు ఇర్మియానియు, ఇర్మియా అనియు, లేక ప్రవక్తలు ఆ ఒకరనియు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అదనమాట. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని మీకేమర్థమయ్యాను నేను అని అడిగాడు. వారిని అడిగాను. సీమోను పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుడు కుమారుడు అయిన సజీవుడవగు దేవుడు కుమారుడైన క్రీస్తు దేవుని అని చెప్పాడు. కుమారుడవైన క్రీస్తువి, కుమారుడవైన క్రీస్తువయ్యా నీవు. క్రీస్తు అంటే రాజు, అభిషేక్తుడు. సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని చెప్పాడు. సియోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని బయలుపరచనే గాని నరునికి బయలుపరచలేదు. నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అదన్నమాట. ఏ బండ మీద? ఈ బండ మీద. ఏ బండ మీద? ఇదిగో సజీవుడకు దేవుడు కుమారుడమైన క్రీస్తు అనే విశ్వాసం అనే బండ. యేసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ బండ మీద నువ్వు విశ్వాసం ఉంచావు పేతురు. ఇదిగో ఈ బండ మీద కడతాను నా సంఘాన్ని అని చెప్పి. సంఘమే దేవుని దేవాలయం. సంఘమే దేవుని దేవాలయం. ఈ విశ్వాసం కలిగిన వారు దేవుని సంఘమై ఉంటారు. పేతురు ఆ విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. దయచేసి గుర్తించండి, దేవుని మనసులో ఉన్నది ఆత్మ సంబంధమైన మందిరంను గూర్చే తప్ప భౌతికమైన మందిరం గూర్చి కాదు. దేవుడు ముందుగానే తన కొరకు మందిరం కావాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన మందిరమును గురించి ఆలోచన చేశాడు. ఆ మందిరానికి పునాది రాయిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ పునాది రాయి యేసు ప్రభువే. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 26వ అధ్యాయం. దేవుని మందిరానికి పునాది రాయి యేసుక్రీస్తే. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం చూడండి ఏముందో. మేము గర్భము ధరించి క్షమించండి, అట్లయితే 28:16. యెహోవా శ్రమలలో వారు నిన్ను ప్రభువు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? ఎన్నో వచనం అది? 16వ 16వ వచనం. సియోనులో పునాదిగా, అదనమాట, గుర్తుపెట్టుకోండి. 28:16లో సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే. రాతిని వేసిన వాడు, పునాది రాయిని వేసిన వాడిని నేనే అంటున్నాడు. అది పరిశోధింపని రాయి. పునాది రాయి దేవుని మందిరానికి పునాది రాయి. ఈ రాయిని దేవుడు ఏం చేశాడంట? పరిశోధింపని రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి, స్థిరమైన మూలరాయి. దేవుడు ఒక రాయిని పెట్టుకున్నాడు. ఈ రాయి నా మందిరానికి పునాది రాయి. ఆ రాయి ఎవరు? ఆ రాయి క్రీస్తు. రాయి అంటే రాయి కాదు,
యేసు ప్రభు రాయి కాదు, మనకు అర్థం కావడానికి చెప్పాడు. యేసు ప్రభు దేవుని మందిరానికి పునాది రాయి. ఈ పునాది రాయిని దేవుడి చేతిలో పెట్టుకొని దాన్ని పరిశోధించాడు. ఈ రాయి నా మందిరానికి పనికొస్తుందా, మూలరాయిగా ఉంటుందా అని దానికి అనేకమైన పరీక్షలు పెట్టాడు దేవుడు. అనేకమైన పరీక్షలు పెట్టాడు ఆ రాయికి. ఎన్ని శోధనలు అనుభవించాడో ప్రభు యేసు తన జీవిత కాలంలో. ఎన్ని శోధనలో, ఏ శోధనకు ఆయన లోపరుచుకోవాలా. శోధనను జయించిన రాయి అనేక శ్రమలకు వచ్చిన రాయి, వెలకట్టలేని రాయి అన్నమాట ఈ రాయి. ఈ రాయికున్న స్వభావము విచిత్రమైన స్వభావం. ఈ రాయి ఎలాంటిదో తెలుసునా, దీనికున్న స్వభావం ఏంటో తెలుసునా, ఇది తను తాను తగ్గించుకునే స్వభావం కలిగింది. ఇది హెచ్చించుకునే స్వభావం కలిగిన రాయి కాదు, ఇది తగ్గించుకునే స్వభావం. ఇతరుల కొరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడే రాయి ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము యేసు ప్రభు యొక్క స్వభావం గురించి మనం మాట్లాడితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు, ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపంలో కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అదన్నమాట. యేసు తగ్గింపు స్వభావం కలిగిన వాడు, శ్రమపడే మనస్సు కలిగిన వాడు. ఆయన శ్రమపడే మనస్సు, త్యాగపూరితమైన మనస్సు కలిగిన వాడు, త్యాగశీలి. ఇతరుల మేలు కోసము తాను నష్టపోవడానికి ఇష్టపడే స్వభావం యేసు ప్రభుది. మానవ జాతి మేలు కోసము తాను దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఇడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నరమాత్రుడిగా పుట్టాడు, నరుడుగా దేవత్వం కలిగిన వాడు. కానీ మానవ జాతి మేలు కొరకు తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చిన వాడు, విధేయత కలిగిన వాడు. రాయకున్న స్వభావం అటువంటిది. స్వభావం. ఈ పునాది రాయి పెట్టి మందిరం కట్టాలని ఆలోచన చేశాడు దేవుడు. అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు ఈ పునాది రాతిని తృణీకరించారు. ఈ రాయి పెట్టి నాకు మందిరాన్ని కట్టండి అని దేవుడు కోరుకుంటే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఈ రాయి వద్దు, నీకు మందిరం కదా మేము కడతామన్నారు వాళ్ళు. నా మందిరం నా రాయి పెట్టి నేను ఇష్టపడిన పునాది రాయిని పెట్టి మందిరం కట్టాలి, నీకు ఇష్టపడినట్టు కట్టేది కాదు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని తృణీకరించారు వాళ్ళు. అపోస్తలులు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. 4వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనంలో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. అదన్నమాట. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనంలో ఇల్లు కట్టువారు ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. కట్టడానికి ముందుకు వచ్చారు, కానీ పునాది రాతిని పక్కన పెట్టేశారు. యేసు ప్రభువుని అంగీకరించలేదు వాళ్ళు. చెప్తున్నాడు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందాలి. పొందలేరు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని రక్షణ పొందాలి. ఈ నామములోనే మనము రక్షణ పొందలేరు. రక్షణ పొందాలి.
ఏ నామమున మనం రక్షణ పొందలేదు, కానీ ఈ నామమునే రక్షణ పొందవలేను. ఆకాశము కింద చాలు చాలు. కాబట్టి అపోస్తలులు 12 మంది ఈ రాయి వద్దకు వచ్చిన వారై, ఈ రాయి వెంట తిరుగుతూ, ఈ రాయి లాంటి తగ్గింపు స్వభావము, శ్రమపడే మనస్సు, త్యాగశీలి జీవిత విధానమును నేర్చుకున్నారు. రాయి దగ్గర ప్రభు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర శిష్యత్వం చేశారో అపోస్తలులు, వారు ఈ రాయిలాగా మారిపోయారు. ఈ రాయికున్న స్వభావము అపోస్తలులకు వచ్చింది. పునాది రాయి, ఈ పునాది రాతికి ఏ కొలతలు ఉన్నాయో ఆ కొలతల రూపంలో అపోస్తలులు తమ జీవితాన్ని కట్టుకున్నారన్నమాట. సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వెంటబడ్డారు. ఎవరి దగ్గరికి పోతామయ్యా మేము? నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి అని యేసు ప్రభుని వెంబడించిన వారు అపోస్తలులు. భౌతికమైన ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు బీదవాళ్ళు. గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకునే అనాగరికులు ఆ మాటకు వస్తే. అలాంటి వారు యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వెంటబడి ఆయన దగ్గర శిష్యత్వం చేసి తగ్గింపు స్వభావం కలిగి జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు. అపోస్తలులు దేవుని మందిరం కట్టడానికి ముందుకొచ్చారు. అయ్యా, వాళ్ళు తృణీకరించారు కదా పరిసయ్యుల శాస్త్రులు, మేము కడతాను నీకు మందిరం. ఆ పునాది రాయి ఇటీ ఆ పునాది రాతిని తీసుకుంటే దాని కొలతలు తెలిసి వచ్చాయి. వారు తమ జీవితాలని ఆ పునాది రాతికి తగినట్టుగా కొలతలని మార్చుకుంటారు అన్నమాట, దిద్దుకుంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనుషుల చేత విసర్జింపబడిన 2వ అధ్యాయము 4వ వచనంలో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పాటు చేయబడినది అమూల్యమును జీవమునైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి. అదనమాట. ఈ రాయి సజీవమైన రాయి. ఈ రాయి కదులుతుంది, కార్యక్రమాలు జరిగిస్తుంది. ఈ రాయి సజీవమైన రాయి. ఈ రాయి వద్దకు వచ్చిన వాళ్ళు సజీవమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు. అపోస్తలులు ఈ రాయిని చూసి వారు కూడా తమ జీవితాలని దిద్దుకొని స్వభావాన్ని మార్చుకొని సజీవమైన రాళ్లుగా ఆరితేరారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అదిగో మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయన చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా ఉండుటకు వృద్ధి పొందుతూ ఉంది. ఆయనతో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. పునాది రాయి మొట్టమొదటి క్రీస్తు. ఆ పునాది మీద కట్టబడిన వాళ్ళు అపోస్తలుల యొక్క బోధ ద్వారా జీవితాలని మార్చుకొని సంపూర్ణంగా చెడుతనాన్ని, వేషధారణని, కపటాన్ని, దుర్నీతిని విడిచిపెట్టి అపోస్తలుల యొక్క ఆ పునాది మీద కట్టబడేది సంఘం. నీ జీవితంలో మార్పు లేకపోతే, అపోస్తలుల బోధ ప్రకారంగా నీవు మలుచుకోకపోతే నీకు దేవుని మందిరానికి సంబంధం లేదు. జీవితం మార్పు చేసుకున్న వారే ఈ మందిరంలో ఒక రాయిగా, సజీవమైన రాయిగా కట్టబడడానికి అవకాశం ఉంటుంది.
మార్పు చేసుకోలేనివాడు, దిద్దుబాటు లేనివాడు, చెడుతనాన్ని విసర్జించలేనివాడు ఈ మందిరంలో రాయిగా ఉండడానికి పనికిరాడు. కాబట్టి సంఘము అపోస్తలుల బోధన ప్రకారంగా జీవితాన్ని మార్పు చేసుకున్నవాళ్ళు, దేవుని మందిరంగా ఉండడానికి వచ్చిన వాళ్ళు, తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు, శ్రమపడే మనసు కలిగిన వాళ్ళు, ఇతరుల కొరకు తాము త్యాగశీలిగా జీవితాన్ని కొనసాగించేవాళ్ళు, అలాంటి వాళ్ళు దేవుని మందిరమై ఉండడానికి, సజీవమైన రాయి అయి ఉండడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి దేవుడు నివాస స్థలంగా కోరుకున్నది సంఘాన్ని. సంఘం దేవుని యొక్క నివాస స్థలము, అది వృద్ధి పొందుతూ. కానీ మనుషుడు దేవుని మనసు కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన సంకల్పం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్టు మేము సంఘమే, మేము మందిరమే అంటున్నాడు. ఏదో భౌతికంగా 4 గోడలు చర్చి అంటాడు, 4 గోడలు కట్టుకుంటాడు. ఇది దేవుడు ఉంటాడు దీంట్లో, యేసు ప్రభు ఉంటాడు అంటాడు. ఉంటాడు అక్కడ? ఆహా, ఆయన ఉంటే స్థలం అది. ఆత్మ సంబంధంగా దేవుడు కోరుకున్నది సియోను. సంఘంలో ఉంటాడు, సంఘంలో ఆరాధింపబడతాడు ఆయన. మీరును సజీవమనే రాళ్ళ వలె ఉండి దేవుని మందిరముగా వృద్ధి పొందుతూ ఉన్నారు అని చెప్పాడట. మందిరము సంఘమే. సంఘంలో దేవుడి నివాసం చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా ఏది ఆలయం? కొరింథీ సంఘమా? మీరే ఆలయం. మీలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. దేవుని ఆలయము అనంతపురంలో ఒక పెద్ద చర్చ్ ఉంది, చర్చ్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఊరి నడిబొడ్డున ఉంది అది. ఆ నడి బొడ్డు మీద పెద్ద చర్చి కట్టి దాని గోడల మీద ఈ వాక్యం రాశారు. ఏ వాక్యము? ఇదిగో, ఎవడైనాను దేవుని మందిరమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయును అని మాట రాశాడు. ఏది మందిరం? ఆ రాతి గోడలతో కట్టబడింది, ప్రాకారపు గోడలతో కట్టబడింది మందిరం కాదు అది. యేసు ప్రభువు రాజుని అంగీకరించి తమ చెడుతనాన్ని, తమ దుర్మార్గతని, దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారాన్ని మానుకొని నీతిగా బ్రతకడానికి వచ్చిన వాళ్ళు దేవుని మందిరమై ఉండడానికి అవకాశం. చదువు మనం, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వారిని నేను దృష్టించుతున్నాను. నా మనసు అది, నా మనసు. కాబట్టి దేవుని మనసు ఎరిగి దేవుని నివాస స్థలం ఏదో నువ్వు గ్రహించి ఆ నివాస స్థలంలో నీవు ఒక సజీవమైన రాయిగా ఆ మందిరానికి అతకబడిన వాడవై నిలిచి ఉండడము అనేది ప్రాముఖ్యమైన సమాచారం. అది ఎక్కడంటే అక్కడ ఉండి ఏడంటే ఆడు ప్రార్థన చేసుకుంటూ నేను దేవుని మందిరమే, నేను సంఘమే, మాది సంఘమే, నీ పొరపాటు, నీ భ్రమ, లేఖనాలు ఎరుగక అలాగ ప్రవర్తిస్తున్నావు అంతే తప్ప గ్రంథం నీ చేతిలో చదివితే నీకు అర్థమవుతుంది, దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. కాబట్టి దేవుని నివాస స్థలము సంఘం అయ్యింది. సంఘంలో దేవుడు నివసిస్తాడు. సంఘంలో దేవుడు ఆరాధింపబడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం 23వ వచనంలో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ
20:21 క్షమించండి. మనలో కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన మన శక్తిని శక్తి బట్టి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను మనం అడుగు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి చేయగలిగిన శక్తి గల దేవునికి దేవునికి క్రీస్తు యేసు మూలముగా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. మహిమ కలుగును గాక. ఆయన ఆరాధింపబడే స్థలం సంఘం. బయట ఉండి క్రీస్తు సంఘానికి బయట ఉండి క్రీస్తు రాజ్యానికి బయట ఉండి నేను కూడా దేవుని మందిరమే, పొరపాటు పడొద్దు. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండు, కానీ దేవుని లేఖనాలని అపార్థం చేయొద్దు, పాడు చేయొద్దు మనుషుల్ని. సత్యం నేర్చుకో ఏమై ఉందో. అపోస్తలులు కట్టిన మందిరము అది సంఘం ఒకే సంఘమే. కాబట్టి దేవుడి నివాస స్థలము సంఘము. ఆ సంఘానికి పునాదిలాయి యేసుక్రీస్తు. ఆ సంఘములో ఉండే విశ్వాసము యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం చేత కట్టబడేది మందిరం. అది అందరికీ ఒకే విశ్వాసం, అందరిది ఒకే విశ్వాసం సంఘంలో. చదువుతో ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనమందరమును బాగా గుర్తుపెట్టుకోండి, మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తులో కలిగిన పరిపూర్ణతకు సంపూర్ణతకు సంపూర్ణత గలవారి మగు వరకు ఆయన ఇలాగ నియమించను. సంఘము ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడినా ఒకే విధంగా చెప్పాలా, నేను మాట్లాడినా ఒకే విధంగా చెప్పాలి. మన అంతరంగంలో ఒకే విశ్వాసం ఉండాలి. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. అది అబద్ధం, అపవాది బోధ. అది వాస్తవానికి 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసాలు ఎన్నున్నాయి? ఒకటే. ఒకే విశ్వాసమే. క్రీస్తుని కూర్చైనా, దేవుని కూర్చైనా, సంఘమును కూర్చైనా ఒకే విశ్వాసం. వేరు విశ్వాసాలు క్రీస్తు ప్రభు సంఘంలో ఉండవు. దేవుడు అలాగే ఏర్పాటు చేయలేదు. కాబట్టి దేవుని కుమారుని కూర్చున్న జ్ఞానం విషయంలోనూ ఏకత్వం కలిగి కాబట్టి సంఘం ఒకటే అయితే ఒకే విశ్వాసం ఉంటుంది. పలు రకాల విశ్వాసాలు సంఘంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడి సంకల్పము సంఘం ఒకటే. అది యేసు ప్రభు పునాది. కాబట్టి దేవుడు కోరుకున్నది ఆత్మ సంబంధమైన మందిరము, అది సంఘమే. ఈ సంఘంలో క్రీస్తు ఏలుబడి చేస్తుంటాడు. క్రీస్తు ఏలుబడి క్రీస్తే ప్రధాన యాజకుడు. సంఘానికి రక్షకుడు యేసు ప్రభువే. ఈ స్థలంలో ఉంటే నీకు రక్షణ ఉంటుంది, వేరే స్థలంలో ఉంటే రక్షణ ఉండదు. అదనమాట. దేవుడు ఉండే స్థలం ఇది. ఆ స్థలంలో నీవు ఉండాలి. దేవుడున్న స్థలంలో నీవు ఉంటే రక్షణ నీకు ఉంటుంది, లేకపోతే ఉండదు. బ్రేక్ తీసుకుందాం మనం, టైం అయింది.